ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, అలా దేవుని ప్రేమతో వందనాలు. సో కృతజ్ఞత మీ అందరికీ దేవుని ప్రేమతో వందనాలు తెలియపరుస్తున్నాను ఫ్రెండ్స్. మరి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరూ అన్ని విషయాల్లో బిజీగా అవుతున్నప్పటికీ కానీ కొద్దిగా సమయం దేవునికి ఇవ్వాలి. అన్నిటికంటే ముందు మనకి ఒక విషయాన్ని ఫ్రెండ్స్, ఇప్పుడు జాబ్ చేస్తున్నాం, మనకి వారంలో ఒకరోజు మనకి సెలవిస్తారు కదా. అంటే ఈ విషయాన్ని గమనిస్తే ఒక వారంలో ఒకరోజు మనము చాలా హ్యాపీగా గడపాలి, సంతోషంగా గడపాలి, మరి మంచి ఆరోగ్యంతో గడపాలి. మరి అన్ని విషయాలకి వారం అంతటిలో 6 రోజులు పనిచేసి ఒకరోజు మరి దేవుని సన్నిధిలో కానీ లేదా మనం ప్రశాంతమైన జీవితాన్ని కానీ గడపాలని అనుకుంటాం. కానీ ఈ 6 రోజులు కూడా దేవుడు నీకు నాకు మరి అన్ని విషయాల్లోనూ ఇచ్చినాడు. అందుకే 6 రోజులు మనం పని చేసుకున్న తర్వాత ఒకరోజు మనకి దేవుడు మంచిగా విశ్రాంతి తీసుకోవాలి, మంచి ఆరోగ్యం కలిగి జీవించాలి, మరి ముందుకు ఆయుష ఆరోగ్యంతో అన్ని రకాలుగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ 7వ రోజు కూడా చాలామంది పని కావాలి, మరి 7వ రోజు కూడా బిజీగా ఉండాలి, మరి అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రియమైన సంగమా, ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే, 6 రోజులు కూడా మనము దేవుని సన్నిధిలో గడపకూడదు, ప్రార్థన చేయకూడదు మరి అని కాదు. కానీ మనము ఈ 6 రోజులు దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పటికీ మరి లేదా 6 రోజులు మనము మనకిచ్చిన దేవుడికి ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, బిజినెస్ కాదు, అన్ని పనులు చేస్తున్నప్పటికీ 24 గంటల్లో కనీసం ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఒక అర్ధగంట అయినా దేవునితో గడపాలని యేసయ్య నన్ను కోరుకుంటున్నాడు. అలా కోరుకోవడం ఏమైపోతుందంటే, దేవునితో గడపడం వల్ల మనకి నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని మరి అన్నిటి కూడా దేవుడు ఇస్తాడు. ఆ తర్వాత 7వ రోజు దేవుడు ఏ పని చేయొద్దు, మంచిగా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నేనైతే నీకు ఏదైతే ఇచ్చానో మరి అది తింటూ మంచిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అలా ఉంచినప్పుడు ఏమైపోతుందంటే, 6 రోజులు మనం కష్టపడి పని చేసిన తర్వాత 7వ రోజు మనం విశ్రాంతి తీసుకున్న సమయంలో ఏమవుతుందంటే, మనకి నెమ్మదిని, సమాధానాన్ని, మంచి ఆరోగ్యాన్ని మరి అన్నిటి విషయంలో షార్ప్గా ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకి సహాయపడతాడు. ప్రేమైన సంగమా, సో కాబట్టి ప్రతిరోజు 5 నిమిషాలు, 10 నిమిషాలు వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, మరి దేవునితో మన విషయాలు చెప్పుకోవాలి. మరి అన్నీ చెప్పుకుంటూ ఉన్నప్పటికీ మన మనసు మారుతూ ఉండాలి. రోజు దేనికి చెప్తూ వెళ్ళడమే కాదు, మన మనసు కూడా మారుతూ ఉండాలి. మనసు మారుతూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తూ వస్తాడు. స్టెప్ బై స్టెప్ అంటే ఎన్ని ఉన్నప్పుడు కూడా ఫాస్ట్గా దేవుడు మన పట్ల కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. సో ఈ విషయాలు మనం గమనించాలి. అన్ని విషయాలు అన్ని సమయంలో మనం దేవునికి అంటగట్టుకొని నడుస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. అలా జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. మరి చేస్తారు కదా, ప్రతిరోజు ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు దేవునితో గడపాలని, మరి 6 రోజుల తర్వాత ఒకరోజు సెలవు తీసుకొని ఇంకా మంచిగా విశ్రాంతి తీసుకోవాలని, మరి అందరూ కూడా అన్ని రకాలుగా ముందుకి ఫాస్ట్గా వెళ్తూ మంచిగా జీవిస్తామని మనసారా కోరుకుంటున్నాను. మరి ఈ విషయాలు తెలుసుకోవాలంటే మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. 6 రోజులు పనిచేసి 7వ రోజు పరిశుద్ధమైన స్థలంలో మనం విశ్రాంతి తీసుకోవాలి. అంటే పరిశుద్ధమైన స్థలం మన హృదయంగానే మార్చుకోవాలి. ఆ విధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈ విషయాలు వింటున్న మీ అందరికి కూడా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. కొన్ని విషయాలే ప్రతిరోజు ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు దేవునితో గడపడం చాలా సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అన్ని విషయాల్లో ముందుకి ఫాస్ట్గా వెళ్తాం. 6 రోజులు పని చేసుకోవడానికి కూడా చాలా షార్ప్గా మనకి మైండ్ ఇస్తాడు దేవుడు. మరి చేస్తారు కదా. మరి వింటున్న ఈ కొద్ది విషయాలు మరి మీ అందరికీ కృతజ్ఞత చెల్లించుకుంటూ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మరి మీ సరస్వతి అండ్ దైవ కృప
and Sabita. Bye. 1 second, we will be meeting the Jesus Christ. Bye. God bless you. God bless you.